దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మనం మర్చిపోకూడదంటండి. మా నాన్నగారు అంటారు, దేవుడు మేలు చేశాడు నాకు, ఎందుకంటే నేను రాత్రి అంతా అని జాయిన్ చేసుకోకపోతే అలాగే తిండి లేకుండా ఆ రోజంతా ఉండిపోయాను. ఉదయం వచ్చేటప్పటికి రాత్రి అంతా తగ్గుతూ ఉన్నాడంట. వీడు అన్నారంట, సత్యనారాయణ మరి మా వల్ల కాదు, మేము వెళ్ళిపోతున్నాం, నువ్వే జాయిన్ అవ్వు అని వాళ్ళు ఇట్లా వచ్చేసారంట. మా నాన్నగారు నిజంగా దేవుడు ఎంత సహాయం చేశాడో చూడండి. అప్పుడు జాయిన్ చేయకపోతే అప్పుడే సరిపోరు. మా నాన్న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేసినప్పుడు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తే స్ట్రెచ్చర్ 6 అడుగులు ఉంటుంది. 6 అడుగులు స్ట్రెచ్చర్ పట్టలేదు. డాక్టర్లు అందరూ వచ్చి, సోమరాజు గారు ఎవరండి నేను అన్నాను. మా నాన్నగారండి అన్నాను. ఏంటి ఇంత పొడవున్నాడేంటి, ఆ చేతులేంటి, కాళ్ళు ఏంటి, ఎంత పొడవున్నాడు, వయసులో ఎంత బలంగా ఉండేవాడు, ఎంత పొడవా, ఆశ్చర్యపోయాడు నిజంగా. అంత బలవంతుడుగా ఉండినప్పటికీ వ్యాధి ఏం చేసిందంటే బలహీనపరిచింది, నాశనానికి గురి చేసింది. కానీ ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించి ఎక్కడ చేస్తుందో తెలియదు, కానీ నర్సు గారు ఎవరో పట్టించుకోరు. విజయవాడ హాస్పిటల్లో రోజుకి 3,000 మంది వస్తారు, అరుగు దగ్గర కూర్చుంటారు, సెట్ల దగ్గర కూర్చుంటారు, ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఒకరైతే పట్టించుకుంటాం, ఇద్దరైతే పట్టించుకుంటాం. మరి అలాంటి స్థితిలో నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది, మా నాన్నగారు ఇలాగే కూర్చున్నారేమో అని అందరికీ నేను సహాయం చేస్తూ ఉంటాను. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటాను, అందరికీ సహాయం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆనాడు మా నాన్నగారికి దేవుడు మేలు చేశాడు. ఆయన చేసిన మేలును మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది పొట్టెలనా, ఏడాది కోడెలనా వేలాది పొట్టెలనా, నీవు చేసిన ఉపకారములకు వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, ఫలమైన నా జేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, ఫలమైన నా జేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. దేవుడు చేసే ఉపకారాలు మనం ఏమైనా చెల్లించగలమా? వేలాది నదులంతా విస్తారమైన తైలము ఇచ్చినా సరే ఆయన రుణం మారుతుంది. తీర్చుకోలేము.
కృష్ణానది వరదల్లో వచ్చినప్పుడు విజయవాడలో మన వరదలు వచ్చినప్పుడు 12 లక్షల క్యూసిక్లు వాటర్, అంటే మనుషులు కూడా పశువులు అన్నీ కొట్టుకుపోయాయి. ఎంత నీరు సముద్రంలోకి వెళ్ళిపోయిందో చూడండి. అలాంటి నదులంతా విస్తారమైన తైలం ఇచ్చినా సరే మన రుణం మనం ఈరోజు సజీవంగా ఉన్నామంటే అది దేవుని యొక్క గొప్ప. దేవుడు మనం మర్చిపోలేదు, ఏదో మనం మర్చిపోలేదు. దావీదు కీర్తనలో 115 దావీదు కీర్తనలో 12వ వచనంలో రాయబడింది. దావీదు కీర్తన, యెహోవా మమ్మలను మర్చిపోలేదు. మర్చిపోయాడా? మర్చిపోలేదండి. మీ అందరూ ఇలా ఉన్నామంటే నిజంగా దేవుని కృప. మా అమ్మగారు మా నాన్నగారు యొక్క కష్టం, మా భూమి ఒక సెంటు కూడా భూమి పోలేదు. 5 బిడ్డలు 6 బిడ్డలు, మేము 7. ఇప్పుడు ఇల్లు కడితే ఎకరం 2 ఎకరాలు అమ్మేస్తున్నారు. మా నాన్న దాదాపు 3 ఇల్లు కట్టాడు, ఒక సెంటు భూమి కూడా పోలేదు. దేవుని స్తోత్రం. అది ఎవరు అంటే మా నాన్న తెలివి జ్ఞానం కాదు, కానీ దేవుడు చేసే గొప్ప సహాయం. ఎక్కడ సెర్చ్ ఉంటే అక్కడ సెర్చ్ కట్టించేవాడు. మా అమ్మగారు అనేవారు, ఎందుకులే మనకి ఎన్నెన్ని చేస్తాం అనేవారు. ఇక్కడ 10 సెట్లు తాడి సెట్లు కొట్టి ఎడ్ల బండి పంపించి, ఏ కొత్త బిల్లో సెంటర్లో సెర్చ్ ఉంది. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, కానీ ఆ సెర్చ్ మా నాన్నగారు అవన్నీ సహాయం చేసి కట్టించారు. తొండింగ్లో దివాకర్ గారు వాళ్ళ ఫాదర్ ఉండేవారు. 3-4-5 రోజులు దివాకర్ గారు మందిరం లోపల ఉండేది, చెరువు పక్కన ఉండేది. మన దివాకర్ గారు వచ్చి చెప్పారు, ఆ రోజు మీ నాన్నగారు మాకు చాలా సహాయం చేశారండి. 4-5 రోజులు ఎడ్లి బండి పాలేరు అక్కడ ఉండేవాడు. రోజంతా మరి ఇటుకి తోడడం, మట్టి తోడడం, ఆ పనికి ఉపయోగించేవారు. మాకు ఎడ్లు ఉండేవి అప్పుడు. అలాగే కొమ్మనపల్లి చర్చి, కొమ్మనపల్లిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరేంటి? దానియేలుకి చర్చి మీకు ఎలా వచ్చింది తెలుసా? దానియేలు ఒక రూపాయి కూడా పెట్టలేదు ఆయన ఇప్పుడు విశ్వాసం ఉందో లేదో, కానీ మా నాన్నగారు స్వయంగా పాస్టర్ గారితో కొనిపించి వదిలేశారు. వదిలేసిన తర్వాత 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఈయన మా ఇంటికి వచ్చాడు. అయ్యా, నాకు ఏదైనా స్థలం చూడండి, ఇల్లు చూడండి అని చెప్పాడు. అంటే చూద్దామండి, ప్రార్థన చేద్దాం అంటే ప్రార్థన చేస్తే ఆ కొమ్మనపల్లిలో ఇల్లు సేవించాడు. ఆ ఇల్లు 10 సంవత్సరాలు అయింది, వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాస్టర్ గారు కొనేసి వదిలేశారు, శోభరాజు గారు కొనేసి వదిలేశారు, ఆయన స్వాధీనం చేసుకున్నారు. మా నాన్నగారు ఎక్కడికో సామర్లకోట రాత్రులు ఏదో ఊరు ఉదయం తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పట్టుకున్నాడో అతను పట్టుకుని ఎవరో హోటల్లో కూర్చుంటే ఎక్కడన్నా దొరుకుతుంది. దేవుడి సహాయం అలా ఉంటుంది. హోటల్లో రోజంతా తిరిగి అడ్రస్ దొరకలేదంట, పేరు ఊరు తెలియనికి మరి అడ్రస్ ఎలా దొరుకుతుంది? అలాంటి పట్టణంలో సామర్లకోటలో ఒక హోటల్లో కూర్చున్నారంట. తిరిగి కూర్చుంటే ఆ హోటల్లో మా నాన్నగారు తెలిసిన ఆయన వచ్చాడంట. ఆయనది కొమ్మనపల్లి ఆ తమ్ముడు ఉన్నాడు, 7 కొండల గారు, వాళ్ళ అన్నగారు అక్కడ ఉన్నారు. అదేంటి బాబాగారు ఎలాగ వచ్చారు అన్నారంట. ఏంటండి, దేవుని పని మీద వచ్చాం. ఒక స్థలం అమ్మాడు ఒక ఆయన, ఆయన స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ దేవుని మందిరానికి కావాలా, మరి ఏదో సహాయం చేయాలంటే ఆయన తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడి, నీ భూమి మళ్ళీ ఇల్లు నువ్వు స్వాధీనం చేసుకున్నావు తిరిగి ఇస్తావు అని గట్టిగా అడిగి ఆ స్థలం ఇప్పించాడు. గొప్ప మందిరం అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అంటే మందిరాన్ని కట్టించినందుకు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన ఆశీర్వదించాడు మమ్మల్ని. ఈరోజు విజయవాడలో అనేక మందికి సహాయం చేస్తున్నాం, సర్జరీస్ చేయిస్తున్నాం, పేషెంట్లకు వైద్యాలు చేయిస్తున్నాం. అంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వడం అది దేవుని యొక్క మహాకృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది నేను చెప్తే అక్కడ డాక్టర్ నుంచి నర్సుల నుంచి అందరూ కూడా మనకు అంటారు. అందరూ కూడా నా పేరు చెప్పగానే చాలు చూసి పంపించి మందులు ఇస్తారు. అది దేవుడిచ్చే నిజంగా దేవుని యొక్క మహాకృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని మర్చిపోలేదు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తానని వచ్చాడు. మా నాన్నగారు అమ్మగారు చేసిన కష్టం ఎంత కష్టం అంటే చూడండి. మేము